పెంబర్తి హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. తెలంగాణలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణకే మణికిరీటంలా ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ తర్వాత ఈ ఈ వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి ఈ హస్తకళలను మరింత ప్రాచుర్యము, ఆదరణ పెంపొందించాలని గౌరవనీయులు కేటీఆర్ మంత్రివర్యులు దీన్ని ఇంకా ప్రమోట్ చేయాలి. కళాకారులకు ఉపాధి మార్గము దీని ద్వారా ఇంకా మరింత పెరగాలి. ఆదరణ కోల్పోతున్నటువంటి కళను మళ్ళీ దీన్ని ఒక ప్రాశస్త్యం తీసుకురావాలని, దీనికి ఆధునికతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దీన్ని జోడించి దీనికి కొత్త ప్రక్రియను తీసుకొచ్చారు. దీన్ని మా మార్కెటింగ్కు ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ సంస్థలతోని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని డిజిటలైజేషన్ చేశారు. ఆన్లైన్లో కూడా మార్కెటింగ్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఇంకా కళాకారులకు లబ్ధి పొందే విషయం ఏంటంటే అన్ని ప్రభుత్వ శాఖలు కూడా నిర్వహించేటువంటి తమ యొక్క కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పురస్కారాలు అయితేనేమి, వాళ్ళ యొక్క వార్షికోత్సవాలు అయితేనేమి, గవర్నమెంట్ ప్రోగ్రాంలలో ఇచ్చేటువంటి జ్ఞాపికలను చేతి వృత్తులే తీసుకోవాలనేటువంటి జీవోను కేటీఆర్ గారు తీసుకొచ్చారు. మేము దానికి కళాకారుల తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా చేతి వృత్తులే మన ప్రభుత్వ శాఖలు జ్ఞాపికలుగా తీసుకున్నట్టు అయ్యేది ఉంటే ప్రతి ఒక్క కళాకారుడికి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అన్ని కార్పొరేట్ గిఫ్ట్స్ అని ఇప్పుడు వచ్చాయి, టెక్నికల్ గిఫ్ట్స్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో. మరి వాటిని కూడా మన ప్రభుత్వ శాఖలు తీసుకోవడం జరుగుతుంది. వాటిని అడ్డుకట్ట వేసి మన సాంప్రదాయ కళ అయినటువంటి తెలంగాణ హస్తకళను అభివృద్ధి చేయడానికి కొరకు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా చేతివృత్తి కళలనే, అవి పెంబర్తి ఆర్టికల్స్ అయితేనేమి, నిర్మల ఆర్టికల్స్ అయితేనేమి, చేనేత అయితేనేమి, చెరియాల నకాశీ కళలు అయితేమి, ఏదైనా కానీ చేతి వృత్తితోనే తయారైనటువంటి హస్తకళాకృతులనే జ్ఞాపికల ప్రభుత్వ శాఖల వారు ఉపయోగించుకోవాలనే జీవోపాధి చేయడం అనేది కళాకారులందరికీ కూడా జీవనోపాధికి ఒక మంచి మార్గం సుగమమైంది.